హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో అరేస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే అరేస్ని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేస్ అంటే ఏంటో చూద్దాం. సో అరేస్ అంటే మనం సేమ్ డేటా టైప్ యొక్క కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం అరేస్ అని అంటాం. అంటే జనరల్గా అరేస్ ఎందుకు తీసుకుంటామంటే మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయడానికి తీసుకుంటాం. సో ఆ మల్టిపుల్ వాల్యూస్ అన్నీ కూడా మనకు సేమ్ డేటా టైప్ అయి ఉండాలి అరేస్లో. సో ఇది మనకు అరే యొక్క డెఫినేషన్. సో ఇప్పుడు మనము ప్రోగ్రామ్ నుండి అరేస్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను హెడర్ ఫైల్ ఇంకా యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీని తీసుకున్నా. అలాగే ఇక్కడ నేను మెయిన్ ఫంక్షన్ని క్రియేట్ చేసిన ఇంట్ మెయిన్ కర్లీ బ్రేసెస్లో రిటర్న్ 0. సో ఫస్ట్ మనం మన అరేని ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. సో ఇంటీజర్ టైప్ అరే అనేది A5 తీసుకున్నా. సో మనము ఎలా డిక్లేర్ చేస్తామంటే మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం అరేని డిక్లేర్ చేసేటప్పుడు. సో లోపల మనం ఒక నెంబర్ రాసుకున్నాం 5 అని, అంటే అది మన సైజ్ ఆఫ్ ద అరే అని. సో సైజ్ ఆఫ్ ద అరే తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. సో అలా అరేని డిక్లేర్ చేసుకొని నేను కొన్ని వాల్యూస్తో ఇనిషియలైజ్ చేసుకున్నా 1 2 3 6 5 అని. సో ఇప్పుడు నేను మన అరేలోని ఫస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ ఇండెక్స్ నేను 0 అని తీసుకున్నా. సో మనం ఎప్పుడైనా సరే అరేస్లో ఇండెక్సింగ్ అనేది మనకు 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ కోడ్ని ఇప్పుడు నేను రన్ చేసిన. సో మనకు 1 అని ప్రింట్ అయింది, ఎందుకంటే మన 0 ఇండెక్స్ ఎలిమెంట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి. సో ఇప్పుడు మనము ఇండెక్స్ 3 తీసుకుందాం. సో బేసికల్గా ఇండెక్స్ 3 అంటే మనకు నెంబర్ 6 వస్తుంది. సో ఇండెక్స్ 3 అంటే మనకు 4th ఎలిమెంట్ అన్నట్టు. సో ఈ కోడ్ని నేను రన్ చేస్తున్నా. సో మన ఎలిమెంట్ వచ్చేసి 6 అవుట్పుట్లో వచ్చింది. సో ఇలా మనం బేసికల్గా అంటే సింపుల్గా అరేని ఇలా డిక్లేర్ చేసుకొని ఇనిషియలైజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు నేను సైజ్ ఆఫ్ ద అరే మెన్షన్ చేయలే. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన లెంత్ ఆఫ్ ది అరేని సైజ్ ఆఫ్ ది అరే కింద కన్వర్ట్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ది అరే అంటే ఏంటంటే మన అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అంత లెంత్ అంటాం మనం అరేకి. సో ఇక్కడ మనకు మన ఎలిమెంట్ కూడా వచ్చేసింది 6 అని ఇండెక్సింగ్ చేసినాక. సో ఇప్పుడు నేను ఇది తీసేస్తున్నా. సో నెక్స్ట్ ఏంటంటే ఒక అరేని నేను డిక్లేర్ చేసుకొని ఆ అరేకి ఒక వాల్యూని అనేది అసైన్ చేస్తాం. సో అలా అసైన్ చేసినప్పుడు మనకి ఏమవుద్ది, ఏమైనా ఎర్రర్ వస్తుందా రాదా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ నేను అరే అని ఒక వేరియబుల్ తీసుకున్నా ARR అని. సో దానికి నేను 10ని అసైన్ చేసిన. సో మనకు అక్కడ ఎర్రర్ వచ్చింది. సో అక్కడ యాక్చువల్గా మనం మన అరే యొక్క నేమ్ తీసుకోవాలి A. సో ఇప్పుడు మనం మన కోడ్ని రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఎంత వచ్చిందంటే, సో మనకు A అనేది ఇంటీజర్ టైప్, కానీ మనకు A అనేది అరే. కానీ ఇక్కడ మనం ఏ వాల్యూని ఒక ఇంటీజర్కి అసైన్ చేసినాం, కానీ అది మనకు అరే కాదు. సో అలా చేయకూడదని చెప్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం అరేని డిక్లేర్ చేసుకున్నాం కదా, కొన్ని వాల్యూస్తో మనం ఇక్కడ అసైన్ చేసుకుందాం. సో ఇక్కడ నేను 0 2 3 అని అసైన్ చేసుకున్నా. సో మనకి ఇంకా 2 స్పేసెస్ ఎంటీగా మిగిలిపోతాయి. సో అలా మిగిలిపోయినప్పుడు ఆ ఎంటీ స్పేసెస్లో ఏముంటుందని అబ్జర్వ్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 0. సో మనం ఏంటంటే మనకి ఇక్కడ 3 స్పేసెస్లో మనం ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో 4th ఇంకా 5th స్పేస్లో ఏం ఎలిమెంట్స్ తీసుకోలే. సో అలా ఏం ఎలిమెంట్స్ తీసుకోకపోతే మనకు అక్కడ డిఫాల్ట్గా 0 వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను 4th ఎలిమెంట్ ఇక్కడ మనకు 0 వచ్చింది, మనం ఏం తీసుకోకపోయినా కూడా. అలాగే మన 5th ఎలిమెంట్ అంటే ఇండెక్స్డ్ 4, దాని వాల్యూ కూడా మనకి ఇక్కడ 0 అనేది వచ్చింది. సో ఇలా మనం అరే యొక్క సైజు మెన్షన్ చేసి మనం ఓన్లీ కొన్ని వాల్యూసే ఇనిషియలైజ్ చేస్తే మిగిలిన ప్లేసెస్లో మనకు డిఫాల్ట్గా 0 వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఈ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏం వాల్యూస్తో కూడా మన అరేని ఇనిషియలైజ్ చేయలే. సో అలాంటప్పుడు ఏమవుద్ది, మనకు అన్ని వాల్యూస్ కూడా 0 వాల్యూస్ అనేవి అయిపోతాయి, ఎందుకంటే నేను ఎంటీ వాల్యూతో ఇనిషియలైజ్ చేసుకున్నా కదా, అందుకని చెప్పేసి. సో ఇక్కడ మనకు అన్ని వాల్యూస్ కూడా 0 అయిపోతాయి, ఎందుకంటే నేను ఓన్లీ ఎంటీ వాల్యూస్తో ఇనిషియలైజ్ చేసిన మన అరేని. సో నేను అసలు ఆ ఇనిషియలైజేషన్ కూడా చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. సో జస్ట్ నేను ఇప్పుడు అరేని డిక్లేర్ చేసుకొని ఫస్ట్ వాల్యూని చూస్తున్నా. సో మనం అరేని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయకుండా మనం ఇండెక్సింగ్ చేస్తే మనకు గార్బేజ్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో గార్బేజ్ వాల్యూ ఏంటంటే సంథింగ్ ర్యాండమ్ నెంబర్ లేకపోతే అడ్రస్ అని మనం అనుకోవచ్చు. సో నేను ఇక్కడ సెకండ్ ఇండెక్స్ తీసుకుంటే దానికి కూడా మనకు గార్బేజ్ వాల్యూ వచ్చింది, ఎందుకంటే మనం ముందుగా అరేని ఏ వాల్యూస్తో కూడా ఇనిషియలైజ్ చేయలేదు. సో అందువల్ల మనకు గార్బేజ్ వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం
ఫర్ లూప్స్ యూస్ చేసి మన అరే యొక్క వాల్యూస్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలో సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో నేను ఇక్కడ ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నేను ఇనిషియలైజేషన్ చేసిన i లెస్ దెన్ 5, ఇది మన కండిషన్. సో 5 అనేది మన సైజ్ ఆఫ్ ద అరే కాబట్టి దాని తర్వాత i ప్లస్ ప్లస్. సో నేను వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నా. సో దాని తర్వాత నేను ఇన్పుట్ వాల్యూని తీసుకుంటున్నా మన అరే ఎలిమెంట్ని. సో cin a ఆఫ్ i. సో ఇక్కడ నేను ఇండెక్సింగ్ యూజ్ చేస్తూ ఒక్కొక్క ఇండెక్స్లో ఒక్కొక్క వాల్యూని యూజర్ నుండి తీసుకుంటున్నా. సో నెక్స్ట్ నేను ఫర్ లూప్ యూజ్ చేసి మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ చేసుకుంటున్నా. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ 5, i ప్లస్ ప్లస్, cout a ఆఫ్ i. సో ఇది మన కోడ్. సో మన కోడ్ని రన్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది. సో ఆ సెమీకోలన్. సో ఓకే, ఇప్పుడు మనకి ఏం ఎర్రర్స్ లేవు. సో మనకు అన్ని ఇన్పుట్ వాల్యూస్ ఇస్తున్న అరేలో 1 2 3 4 5 అని. సో మనకు తర్వాత మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రింట్ అయిపోయినాయి 1 2 3 4 5 అని. సో ఇది బేసికల్గా మనము అరేస్ని ఎలా ఇనిషియలైజ్ చేయాలి ఫర్ లూప్స్ యూస్ చేసి అనేది ఇదంతా కూడా. సో ఫస్ట్ ఇన్పుట్ నుండి తీసుకున్న, ఇన్పుట్ యూజర్ నుండి తీసుకున్న, దాని తర్వాత వాటిని ప్రింట్ చేసుకున్నా. సో అదంతా కూడా మనకు సింగిల్ డైమెన్షనల్ అరే అన్నట్టు. సో ఇప్పుడు మనం మల్టీ డైమెన్షనల్ అరేని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను 2 డైమెన్షనల్ అరేని తీసుకున్నా. సో అందుకని చెప్పి 2 స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నా. సో వాటి యొక్క 2 సైజులు కూడా 3 3 ఇచ్చిన. సో ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్ వచ్చేసి మన అరేలో ఎన్ని రోస్ అన్ని, సెకండ్ స్క్వేర్ వచ్చేసి మన అరేలో ఎన్ని కాలమ్స్ అని. సో నేను 2 కూడా 3 3 తీసుకున్నా కాబట్టి మన అరేలో 3 రోస్ ఇంకా 3 కాలమ్స్. సో ఇక్కడ అరేని అయితే మనం డిక్లేర్ చేసినాం. సో వాటి యొక్క వాల్యూస్ని తీసుకోవడానికి మనం ఫర్ లూప్ని యూస్ చేయాల్సిందే. సో ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ 3, i ప్లస్ ప్లస్. సో ఇక్కడ నేను 2 ఫర్ లూప్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి మనకు రోస్కి సంబంధించింది, సెకండ్ ఫర్ లూప్ వచ్చేసి మనకు కాలమ్స్కి సంబంధించింది. సో సెకండ్ ఫర్ లూప్ చూద్దాం. ఫర్ ఇంట్ j ఈక్వల్స్ టు 0, j లెస్ దెన్ 3, j ప్లస్ ప్లస్. దాని తర్వాత నేను యూజర్ నుండి మన అరేలో కావాల్సిన వాల్యూస్ని నేను తీసుకున్నా. సో దాని తర్వాత నేను ఒక ర్యాండమ్ వాల్యూని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో a ఆఫ్ 2 ఆఫ్ 1 అంటే మన థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ అన్నట్టు జనరల్గా ఆ వాల్యూ. సో ఫస్ట్ నేను మన అరేలో కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కూడా యూజర్ నుండి తీసుకుంటున్నాం. సో ఆ వాల్యూస్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9. సో మనకు కావాల్సిన వాల్యూ a ఆఫ్ 2 ఆఫ్ 1 వచ్చేసి 8. సో 8 బేసికల్గా ఏంటి, మన థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ కావాలి మనకు. సో అందుకని చెప్పి మనకు వాల్యూ 8 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, మనం ఫర్ లూప్ కాకుండా మామూలుగా ఎలా ఇనిషియలైజ్ చేయాలి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో అందుకోసం మనము కర్లీ బ్రేసెస్ని యూజ్ చేద్దాం. ఇంట్ a ఆఫ్ 3 ఆఫ్ 3 ఈక్వల్స్ టు. సో ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ తీసుకున్నా. సో కర్లీ బ్రేసెస్లో కర్లీ బ్రేసెస్. సో కర్లీ బ్రేసెస్ ఎందుకు తీసుకున్నానంటే ప్రతిదీ కూడా ఒక రోని రీప్రజెంట్ చేస్తుంది. సో రోలో మనకు 3 కాలమ్స్ కాబట్టి అందుకని చెప్పి నేను 3 వాల్యూస్ తీసుకున్నా ప్రతి కర్లీ బ్రేసెస్లో కూడా. సో ఇది బేసికల్గా ఇలా మనము కర్లీ బ్రేసెస్ యూస్ చేసి ఇనిషియలైజ్ చేసుకుంటాం మన 2 డైమెన్షనల్ అరేని. సో ఇప్పుడు మన అవుట్పుట్ని ప్రింట్ చేసుకుందాం. సో బిల్ లైన్ కోడ్ని రన్ చేసుకున్నాం. సో మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చింది. సో ఓకే, ఇక్కడ మనము ఒక కర్లీ బ్రేస్ని యాడ్ చేయడం మర్చిపోయినాం. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు రన్ చేసుకుందాం. సో మనకు ఆన్సర్ 8 అని ప్రింట్ చేసింది. సో మనకు థర్డ్ రోలో అంటే థర్డ్ రో వచ్చేసి మనకు 7 8 9. సో 7 8 9లో మన సెకండ్ ఎలిమెంట్ ఏంటిది 8. సో అందుకని చెప్పి మనకు 8 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇది బేసికల్గా మనం ఇలా అరేస్ని క్రియేట్ చేసుకుంటాం, ఇలా ఇనిషియలైజ్ చేసుకుంటాం. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.